హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. నమస్తేనా ఏదో తేడాగా ఉందేంటి? ఇలా కూర్చుంటే బాగాలేదు కదా సార్. సార్ ఏంటి సార్ అది? ఇలా కూర్చుంటే బాగాలేదు కదా. ఒకసారి ఒక ఫోటో వేయండి అమ్మా. అక్కడ అందరు ఎలా కూర్చున్నారు, మీ ముగ్గురు ఎలా కూర్చున్నారు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అది ఎవరి ముందు కూర్చున్నారు? అంత ఆలోచించలేదు సార్. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనుకు దాన్ని చేసేవన్నీ దొంగ ఎదవలెత్తుకోరు. అర్జున్ గారు కావచ్చు కాకపోవచ్చు, పోస్ట్ ముందు ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? మీరేమో మాట్లాడితే కామనర్స్, సెలబ్రిటీస్. అగ్ని పరీక్షకి ఎన్ని రోజులు ఉన్నారు? షోలో ఎన్ని రోజులు ఉన్నారు? మొత్తం కలిపి 2 months. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. మీరు సెలబ్రిటీ కదా? ఓకే ఓకే రాలేదు అని మీరు అనుకునే ఇలా బిహేవ్ చేశారంటే కొంపదీసి రేపు పొద్దున పెద్ద సెలబ్రిటీ అయిపోతే ఎలా చేస్తారు? నేనే మాట్లాడతాండ. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చారు అసలు షోకి మీరు? అసలు కడుపు అనుమానం విన్ అవ్వాలని ఆడాలి. ఏం చేశారు విన్ అవ్వాలంటే? అసలు నాకు ఏం చేయడానికి ఇక్కడ అవకాశం రాలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రియాకి ఏం తెలుసు అంటే కంప్లైంట్స్ చేయటం మాత్రమే తెలుసు, ఆట ఆడటం రాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక్కడ బాగా వింటున్నారు, అక్కడ ఎందుకు అంత? ఇలా ఎవరు చెప్పలేదు. అడివి మనిషిని తల్లి అర్థం కాదు. ఎవరిని చెప్పనిచ్చారు మీరు? నేనా? అవునా నిజమా అనేటట్టుంది. అగ్ని పరీక్షలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. నువ్వు తొక్కేసావు వాయిస్ తోటి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇదేంటి? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మాట్లాడకుండా ఉండు. ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే. ఏం చెప్పావురా? ఇంక ఈ అమ్మాయిని మనం సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.